గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్లో భారీగా వెండి పట్టుబడింది. శబరి ఎక్స్ప్రెస్ లో వస్తున్న ప్రయాణికుడి నుంచి 35 లక్షల విలువైన 38 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్న వెండిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పోలీసులు అప్పగించారు. శబరి ఎక్స్ప్రెస్ దిగి 2 బ్యాగులతో ఉండగా మాకు అనుమానం వచ్చి చెక్ చేయగా దాంట్లో ఆ 2 బ్యాగుల్లో 38 కేజీలు సుమారు 38 కేజీలు గల వర్తు కలిగినటువంటి వెండి ఆభరణాలు కలిగి ఉన్నాడు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అఫెన్స్ కనుక దీన్ని పరిగణలో తీసుకొని సరైన బిల్లులు చూపించినందున మేము అతను మా కస్టడీలో తీసుకొని అతను వస్తువులను స్వాధీనపరుచుకొని వెండి వస్తువుల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపటమైంది. వెండి విలువ 35,10,000 రూపాయల దాకా ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడితే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ వెండి కానీ బంగారం కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్లో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పని లేదు.